ఆత్మజ్యోతి నుండి ప్రయాణం ప్రవహించి పరమాత్మ తేజో సింహాసనం చేరునది. సందేహ అంధకార బంధాలు చెదిరి నిశ్శబ్ద కాంతిలో సత్యం వికసించునది. జనన మరణ చక్రాలను విడిచి బ్రహ్మానంద జ్వాలకై మనసు సాగి జన్మ జన్మాంతర మార్గాల గుండా మోక్ష ద్వారాన్ని మృదువుగా తాకి దేహం తుమ్మెద బిందువై కరిగిన కోరికల నీడ ఇంకా మిగిలిన భక్తి దీపం హృదయములో వెలిగితే భయములన్నీ భస్మమౌనా. భువర్లోక సందిగ్ధ ద్వారాలు దాటి స్వర్గ సుఖాలు క్షణికమని తెలిసి ఋషివాక్యాల అమృత మార్గంలో ఆత్మ తన దారిని నిలుపునది. సోహం నాదం పద్మ హృదయంలో ఉపనిషత్ వాక్యాలు వెలుగు నింపగా తత్వం అసి ఆకాశ సాక్షిగా అహంకారం కరిగి జ్యోతి మిగిలే. కుండలిని దివ్యాగ్ని జ్వలించి సహస్రారంలో అమృతం పొంగగా నది సముద్రంలో లీనమైనట్లు ఆత్మ పరమాత్మలో లయమవగా రామనామం నా శ్వాసగా కృష్ణ కృపణాశ్రయంగా శివజ్ఞానం గురువర్షంగా వేదనలన్నీ కడుగునా. లాభలోభ ఆశలు విడిచిపెట్టి మౌన సేవలో విత్తనం నాటి త్యాగదీపం వెలిగించి నడచి ధర్మ మార్గం నిలిపిన జీవి సత్యలోక స్వర్ణ కాంతిలో బ్రహ్మజ్యోతి నన్ను పిలిచిన వేళ నేను నీవు తేడా లేక శ్వాసే అనంత హృదయమయ్యే. ప్రేమే మార్గం జ్ఞానమే కిరీటం ఈశ్వర హృదయంలో లీన జీవితం సర్వాత్మ సమైక్యతలో నిలచి ఏక జ్యోతిగా వెలుగు నివ్వడమే. నేనే నీవు నీవే నేనే అద్వైత సత్యం శాశ్వతమే. పయనం ముగిసే స్థలమదే ప్రారంభమైన పరమాత్మలోనే.